నమస్తే, డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నానండి. సో సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను. డెఫినెట్గా దానిలో భాగంగానే ఈరోజు కూడా ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ని ఒకటి మీకు పరిచయం చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ లైఫ్ సైన్సెస్కి సంబంధించిన పిల్లలు కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు కూడా ఏదైనా రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, అన్ని అస్మాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్తారని చెప్పి అనుకుంటున్నారు అంటారు. దయచేసి అర్థం చేసుకోండి, నేను ఏదైతే సమ్మర్ ఇంటర్న్షిప్ చాలా వరకు ఐఐటీస్లో ఉన్న సమ్మర్ ఇంటర్న్షిప్ చెప్తున్నటువంటి ఇంటర్న్షిప్స్ కూడా, ఆ ఇంటర్న్షిప్స్లో కూడా లైఫ్ సైన్సెస్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. డోంట్ థింక్ దట్ ఐఐటీస్ ఓన్లీ ఫర్ ద ఇంజనీరింగ్. ఐఐటీస్లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, బయోటెక్నాలజీలు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి రీసెర్చ్ అనేది ఆ డిపార్ట్మెంట్లో కూడా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ డిపార్ట్మెంట్లో చాలా బాగా జరుగుతుంది కూడా. ఈవెన్ ఐఐఎస్సి ఒకటే కాదు, ఈవెన్ ఐఐటీస్లో కూడా, ఐజర్స్లో కూడా. అందువల్ల ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు ఐఐటీ కానీ, ఐజర్స్ కానీ, వేరే వీడియో ఏది చేసినా, ఐఐఎస్సి బెంగళూరు కానీ ఏదైనా చేసినప్పుడు తప్పనిసరిగా లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ కూడా దయచేసి వినండి. ఎందుకంటే దానికి లింక్ ఉంటుందన్న విషయం మీరు మర్చిపోవద్దు. పాయింట్ నెంబర్ 1. అనదర్ పాయింట్, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్స్టిట్యూట్ని మీకు పరిచయం చేసే ఇన్స్టిట్యూట్ ఏంటంటే జేఎన్సీ ఏఎస్ఆర్ అంటారండి. జేఎన్సీ అంటే జవహర్లాల్ నెహ్రూ సెంటర్, జేఎన్సీ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఏఎస్ఆర్. జేఎన్సీ ఏసీఆర్ 2026 సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటేనండి, అన్ని సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఇండియాలో, భారతదేశంలో ఏది తీసుకున్నా, ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా సమ్మర్ అంటే సమ్మర్ వెళ్తాం, వచ్చేస్తాం, మన చేతులు దొరికిసుకుంటాం, అక్కడితో పని అయిపోతుంది. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అలాంటిది కాదు. ఈ జేఎన్సీ ఏఎస్ఆర్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏదైతే మనం చెప్తున్నామో, 3 years కాన్సిక్వెంట్గా చేయొచ్చు. అంటే ఒక్కసారి 2026లో కానీ మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ వస్తే 2026, 2027, 2028లో కూడా మీరు చేసే అవకాశం ఉంటుంది. 3 సార్లు మీరు వెళ్ళి చేసిన తర్వాత మీకు డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. దెర్ ఆర్ 2 type ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి ఇక్కడ. ప్రాజెక్ట్ ఓరియంటెడ్ బయాలజీ ఎడ్యుకేషన్, POBE అంటారండి. అది గూగుల్ చేయాలి. POBE 2026. ప్రాజెక్ట్ ఓరియంటెడ్ బయాలజీ ఎడ్యుకేషన్, POBE. అలాగే ప్రాజెక్ట్ ఓరియంటెడ్ కెమిస్ట్రీ ఎడ్యుకేషన్, POCE. ఇలా ఉంటాయి. సో ఈ POBEలో మళ్ళీ అనుకోవచ్చు, సార్ POBE కదా, ఇది బయాలజీ కదా. మళ్ళీ మాకు POBEలో చాలా క్లియర్గా చెప్తున్నారు, ఫిజిక్స్ చదివినా, మీరు మ్యాథమెటిక్స్ చదివినా, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ చదివినా, ఏది చదివినా మీ ప్రాజెక్టు బయాలజీ రిలేటెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అలాంటి ఏరియాస్లో రీసెర్చ్ చేయొచ్చు. డోంట్ థింక్ దట్ బయాలజీ అంటే బయాలజీ ఏదో ఎక్స్పెరిమెంటల్ అనుకోవద్దు, అన్ని థియరిటికల్ కూడా ఉంటాయి. అట్లాగే ఇది చాలా అంటే ఆల్మోస్ట్ కొంచెం అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఉంటుంది, సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది, అట్లాగే ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ల్యాబొరేటరీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ కూడా దీంట్లో ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే, మీరు 4 years చదివినా లేదా 3 years దాంట్లో మీరు చదివినా, బ్యాచిలర్ చదివినా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. బేసిక్గా ద ఎలిజిబిలిటీ ఫర్ దిస్ జేఎన్సీ ఏఎస్ఆర్ ఈజ్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓన్లీ. సెకండ్ ఇయర్ చేయడానికి మీరు అనొచ్చు, సార్ సెకండ్ ఇయర్కి ఎందుకు లేదు అని. ఎందుకంటే 3 సమ్మర్లు చేయాలి, తర్వాత డిప్లొమా వస్తుంది. సార్ ఒక సమ్మర్ అయిన తర్వాత నాకు కుదరలేదు, చేయలేకపోతే ఏమవుతుందంటే ఆ సమ్మర్ వరకు మీకు సర్టిఫికేట్ ఇస్తారు తప్ప డిప్లొమా ఇన్ సో అండ్ సో డిగ్రీ, డిప్లొమాకి ఇస్తారండి. ఇది డిప్లొమా సర్టిఫికేట్ చెప్పాలంటే. సో అది దీని యొక్క డెడ్ లైన్ వచ్చి 28 February వరకు మీకు అవకాశం ఉంది. ఇమీడియట్ గా 28 February వరకు మీరు అప్లై చేయండి. అంటే 6th January ఓపెన్ అయింది. సో నాకు చేయడం కుదరలేదు, లేట్ అయింది, చేద్దాం అనుకున్నాను. కానీ 28 February ఏదైతే ఉంటుందో అది 28 February వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి 2 రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. మీకు చెప్పినట్లుగా POBE అప్లై చేయొచ్చు, POCE కూడా అప్లై చేయొచ్చు. కెమిస్ట్రీ అన్నప్పుడు కెమిస్ట్రీ రిలేటెడ్ ఏదైతే ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఎక్కువగా లైఫ్ సైన్సెస్ కానీ, బీటెక్ కానీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఆ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఎవరైతే, కెమిస్ట్రీ కానీ కొంచెం ఈ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసిన తర్వాత బెటర్గా పెర్ఫామ్ చేస్తే ఇదే జేఎన్సీలో, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ ఏదైతే అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ జేఎన్సీ ఏఎస్ఆర్ లో MSPhD డైరెక్ట్ గా అడ్మిషన్ కూడా వచ్చి ఉంటుంది. దీంట్లో MSPhD ఉంటుంది. ఆ MSPhDకి దీంట్లో కానీ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు డైరెక్ట్ గా ఇండ్యూస్ అయిపోవచ్చు. మీరు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుని MSPhD కూడా వచ్చే అవకాశం ఉంటుంది. MSPhD స్టైఫండ్ వస్తుందంటే వస్తుంది. సో ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా కూడా మీరు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుని ఆ పవర్స్ ఆ ఇన్స్టిట్యూట్ కూడా, ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోనే రీసెర్చ్ బాగా జరుగుతుంది. కాబట్టి లైఫ్ సైన్సెస్ చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేదా బయాలజీ కానీ, ఎవరైతే కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. అట్లాగే ఎవరైతే మిగతా చదువుతారో వాళ్ళు కూడా ఈ ఏరియాలో రీసెర్చ్ చేద్దాం, ఈ ఏరియాలో ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందంటే ఉంటుంది. ఫిజిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసి ముందుకెళ్ళచ్చు. సో 28 February కాబట్టి ఎవరైతే మీ రిలేషన్స్ కానీ తెలిసిన ఎవరైతే లైఫ్ సైన్సెస్ లో కానీ, ఫిజిక్స్ లో కానీ, కెమిస్ట్రీలో కానీ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో ఇమీడియట్ గా ఈ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ గురించి పాస్ ఆన్ చేయండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం తీసుకోవచ్చు. ఒక్కసారి వస్తే 3 సమ్మర్లు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.